తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో పులి కలకలను సృష్టిస్తుంది. మండపేట కూర్మాపురంలో పులి సంచరించడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ ఇంట్లోకి దూరిన పులి అక్కడి నుంచి పొలాల వెంట కోర్ మిల్లు వైపు పరుగులు పెట్టింది. దీంతో కూర్మాపురం చేరుకున్న రెస్క్యూ టీం పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామస్తులు చుట్టుముట్టడంతో పొలాల మధ్య తిరుగుతోంది పులి. పులిని బంధించేందుకు బోను సిద్ధం చేశారు ఫారెస్ట్ అధికారులు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో పులి కలకలాన్ని సృష్టిస్తుంది. మనం చూస్తున్నాం, పులి పంట పొలాల్లో బీభత్సాన్ని సృష్టిస్తుంది. మండపేట కూర్మాపురంలో పులి సంచారం గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మాధవి, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో పులి హల్చల్ చేసిందని చెప్పాలి. మొదట ఒక పాత ఇంట్లో లోపలికైతే మాత్రం వెళ్ళింది. వెళ్ళిన కొద్దిసేపటికే బయటకు వచ్చి పంట పొలాల్లో పూర్తి స్థాయిలో పరుగులు తీసిన విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఎక్కడైతే ఏ పంట పొలాల్లో పరుగులు తీసిందో అదే ప్రాంతంలో మనం ఉన్నాము. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం అంటే కూర్మాపురం పరిసర ప్రాంతం, ఈ గ్రామ పరిసర ప్రాంతంలో కొద్దిసేపటి క్రితం ఇదే పంట పొలాల్లో పులి అయితే మాత్రం పరుగులు తీసింది. అయితే చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా హడావడి చేయడంతో పులి కూడా హల్చల్ చేసిందనే చెప్పాలి. ఈ పంట పొలాల్లో ముందుగా అంటే పాత ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత పంట పొలాల్లో దౌడు తీసిన పరిస్థితి అయితే నెలకొంది. ఒక్కసారిగా గ్రామస్తులందరూ కూడా హడావడి చేయడం, పులి కూడా తిరిగి యూటర్న్ తీసుకుని మళ్ళీ కూర్మాపురం అయితే మాత్రం వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా గత 7 రోజుల నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచారం అయితే మాత్రం ఒక భయభ్రాంతులకు అయితే మాత్రం గురి చేస్తున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు అయితే మాత్రం పట్టపగలు జన నివాసాల మధ్యలోకి అయితే మాత్రం పులి ఒక్కసారిగా రావడంతో ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామస్తులందరూ కూడా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే కూర్మాపురంలో పులి ఉందన్న సమాచారం గ్రామస్తులు ఇవ్వడంతో అక్కడికి అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం చేరుకున్నారు. చేరుకున్న తర్వాత పాత ఇంటి సమీపంలో రెస్క్యూ టీం కూడా చేరుకుని పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా పులి ఒక్కసారిగా బయటకు వచ్చింది. బయటకు వచ్చి పంట పొలాల్లో దౌడు తీసిన పరిస్థితి కూడా మన విజువల్స్ రూపంలో కూడా చూడొచ్చు. అయితే దాని వెనకాలే గ్రామస్తులు కూడా కొంతవరకు పరుగులు తీయడంతో తిరిగి గ్రామస్తులు అరుపులకి కేకలకి పులి కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యి తిరిగి వెనక్కి అయితే మాత్రం పులి వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. దాంతో చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే పులిని పట్టుకునేందుకు అయితే మాత్రం ఇటు అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా పూణె నుంచి వచ్చిన రెస్క్యూ టీం కూడా కూర్మాపురం అయితే చేరుకున్నారు. ప్రస్తుతానికి కూర్మాపురం పరిసర ప్రాంతం అంటే చూస్తే కనుక ఈ మనకు చూస్తున్న అంటే చెట్లు, గుబురు చెట్లు ఏదైతే ఉన్నాయో ఆ గుబురు చెట్లు లోపలికి అయితే మాత్రం వెళ్ళింది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం పులి కదలికలు అయితే మాత్రం కనిపించలేదు. దీనికి సంబంధించి డ్రోన్ కెమెరాలతో కూడా వాటిని గమనించేందుకు అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం కూర్మాపురం పరిసర ప్రాంతంలో పులి సంచారం అయితే అత్యంత భయాందోళన అయితే మాత్రం కలిగిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, సతీష్, అయితే ఇప్పుడు 5 రోజులుగాను పులిని హడలెత్తిస్తూ ఉంది. గ్రామస్తులను కావచ్చు, చుట్టుపక్కల వారిని కూడా, అలాగే 9 పశువులపైన కూడా దాడి చేసింది. సో ఇప్పుడు పులి ఎటువైపుగా వెళ్ళడం జరిగింది, అలాగే అధికారుల చర్యలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక గత 7 రోజుల నుంచి కూడా పులి ఇప్పటి వరకు కూడా 9 యానిమల్స్ మీద దాడి చేసినట్లు తెలుస్తుంది. నిన్న ఒక్కరోజే 4 యానిమల్స్ మీద కూడా దాడి చేసింది. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం నిన్న చూసుకుంటే కనుక కేశవరం పరిసర ప్రాంతంలో, కేశవరం సమీపంలో ఎర్రమట్టి కొండల దగ్గర అయితే మాత్రం నిన్న అర్ధరాత్రి పులి పాదమూతలను అయితే గుర్తించారు. ఈ రోజు ఉదయం అక్కడి నుంచి చూసుకుంటే కనుక రాయవరం మండలం కూర్మాపురం పరిసర ప్రాంతంలో గ్రామ శివారులో అయితే గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో గ్రామ శివారు ప్రాంతంలో ఒక పాత ఇంట్లో
ఇంట్లోకి వెళ్ళడం కొంతమంది గ్రామస్తులు అయితే చూశారు. దానిపై అటవీ శాఖ అధికారులకి సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ఇచ్చిన అనంతరం అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకోవడంతో పులి ఒక్కసారిగా బయటకు రావడం, పంట పొలాల నుంచి అయితే మొత్తం దౌడు తీయడం కూడా విజువల్స్ రూపంలో అయితే మనం చూసామని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే మాత్రం పులి కదలికలు కానీ లేకపోతే పులి యాక్టివిటీ కూడా కొంచెం అగ్రెసివ్గానే ఉంది. దానికి తోడు ప్రజలు కూడా కొంచెం కేకలు వేయడంతో పులి కూడా అడిలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఎటు వెళ్తుందో ఎటు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో, అయోమయ పరిస్థితిలో అటు ఇటు తిరుగుతుంది. అయితే ఇలాంటి సమయంలో పులి అయితే మాత్రం దాడి చేసే అవకాశం ఉందని చెప్పి అటవీ శాఖ అధికారులు సూచనలు కూడా చేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా పులి ఉన్న పరిసర ప్రాంతంలో హడావడి చేయడం కానీ పులిని చూసేందుకు ఎవరో రావద్దని చెప్పి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రజలైతే మాత్రం పులిని చూసేందుకు తండోపతండాలుగా రావడంతో కొంతవరకు కూడా హల్చల్ వాతావరణం, ఇటు పులితో ఒక భయాందోళన పరిస్థితి నెలకొంటే ప్రజలను ఏం చేస్తుందా అనే ఇదిలో అటవీ శాఖ అధికారులు కూడా భయపడే పరిస్థితి అయితే మాత్రం ఈ కూర్మాపురం పరిసర ప్రాంతంలో అయితే మాత్రం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం పగలు, అంటే ఇప్పటి వరకు కూడా రాత్రి సమయంలోనే పులి కనిపించడం చూసాం. ఈరోజు పగలు జనావాసాల మధ్యలోకి రావడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, రైట్, థ్యాంక్ యూ సతీష్. శ్రీరామ్